ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం నవాబ్పేట గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు గింజుపల్లి శ్రీనివాసరావుపై టీడీపీకి చెందిన కార్యకర్తలు మూకుమ్మడిగా దాడి చేశారు. శనివారం రాత్రి జాతీయ రహదారిపై కొనకంచి అడ్రోడ్ వద్ద హోటల్లో టిఫిన్ కోసం వెళ్లిన శ్రీనివాసరావు అతని డ్రైవర్పై ప్రత్యర్థులు మూకుమ్మడి దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన గింజపల్లి శ్రీనివాసరావును విజయవాడలోని ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. గింజపల్లి శ్రీనివాసరావుపై దాడి ఘటన తెలుసుకున్న గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసులు ప్రత్యేక బృందాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. లో శ్రీనివాసరావు తండ్రి అప్పటి కాంగ్రెస్ సీనియర్ నేత గింజపల్లి వీరయ్యను ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. ఆ హత్య కేసులో నిందితులే ఇప్పుడు శ్రీనివాసరావుపై దాడికి పాల్పడ్డారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీనుపై దాడి చేసిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడి జరిగిన ఘటనా స్థలానికి చేరుకుని సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నందిగామ ఏసీపీ రవికిరణ్ ఆధ్వర్యంలో నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. దాడి చేసిన నిందితులను గంట వ్యవధిలోనే విజయవాడలో అదుపులోకి తీసుకున్నారు.